ఉంటాయి. నేటి వైశిష్ట్యం అమ్మ, నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం ఈరోజు ఆబ్స్టకిల్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా లైఫ్ అనేది ఎవరికి ఎప్పుడు బెడ్ ఆఫ్ రోజెస్ కాదు. ఎవరైనా సరే కష్టపడే విజయం సాధించాలి. ఎవరికైనా కష్టాలు వస్తాయి, వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిన వారు విజయాలు సాధిస్తూ ఉంటారు. చాలా కొద్ది శాతం ఉంటూ ఉంటారు. మరి అందరూ కూడా ఈ అవరోధాలన్నీ దాటుకుని ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఏం చెప్తారమ్మా? మంచిది, ఇది చాలా మంచి టాపిక్. ఇది జీవితంలో అవరోధాలని ఎలా అధిగమించాలి అన్నది ఇప్పుడు మనం మాట్లాడదాం అనుకుంటుంది. దీనికి సంబంధించి ఫస్ట్ ఒక చిన్న మోటివేషనల్ స్టోరీలా మనం మాట్లాడుకొని ఆ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచిద్దాం. మొదటగా ఏంటంటే, ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఉంటారు ఒక ఇంట్లో. ఆ అబ్బాయి ఏంటంటే ప్రతి విషయంలోనూ తన చదువు విషయం కానీ, లేకపోతే తనకు అన్నీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, నేను చదివినట్టుగా నా కెరీర్ వెళ్ళటం లేదు, నాకు అన్ని విధాలుగా కూడా నేను ఒక సమస్య అయిపోయింది అనుకుంటే మరొక సమస్య వస్తుంది, నేను ఎంత సీరియస్గా చదివినా కూడా ఆశించిన ఫలితాన్ని నేను అనుకున్నట్టుగా పొందలేకపోతున్నాను అంటే ఆ అబ్బాయి ఆ ధోరణిలో ఆ పిల్లవాడు తండ్రితో రోజు చెప్పి బాధపడతాడనమాట. చెప్తే తండ్రి ఒక దాంట్లో ఆయన ఒక చెఫ్, అంటే ఒక వంటకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన చాలా మంచి వర్తున్న పర్సన్. ఆయన ఏం చేస్తాడంటే, సరే అని కొడుకు బాధను విన్నాడు కదా, అంటే ఏం చేసినా కూడా నా జీవితంలో నాకు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, నేను ఎదగలేకపోతున్నాను, నాకు ఈ సమస్యలన్నీ ఎలా పోతాయి అని అబ్బాయి ఊరికే డిప్రెసివ్గా అయిపోతున్నప్పుడు ఏం చేస్తాడంటే, అయితే పని చేద్దాం అని చెప్పి ఏం మాట్లాడకుండా అబ్బాయిని తీసుకొని కిచెన్లోకి తీసుకెడతాడు. ఒక స్టవ్ మీద 3 గిన్నెలు పెడతాడు వాటర్తో. ఒక దాంట్లో బంగాళదుంపలు వేస్తాడు, పొటాటోస్, అది. రెండో దాంట్లోకి వచ్చేటప్పటికి ఎగ్స్ పెడతాడు. మూడో దాంట్లోకి వచ్చేటప్పటికి కాఫీ బీన్స్ అని చెప్పి కాఫీ గింజలు అంటాం కదా, ఈ 3 పెట్టి అవి మరగని ఇస్తాడనమాట. చాలాసేపు అది అలా మరుగుతూ ఉంటే కొడుకు అర్థం కాదు, నేను అడిగింది ఏంటి, నాకు ఈయన ఇది చేస్తున్నారు ఏంటని చెప్పి చాలాసేపు ఇలా చూస్తూ ఉంటాడు. ఒక 20 మినిట్స్ అది కొంత సమయం గడిచిన తర్వాత ఏమవుతుందంటే, తండ్రి ఆ 3 స్టవ్ ఆర్పేసి ఆ 3 కూడా తీసి పక్కన పెట్టేటప్పటికి అందులో బంగాళదుంపలు ముట్టుకొని చూస్తే అది బాగా మెత్తబడి ఉంటుంది, అంటే దాని యొక్క పీల్ చేసేయడానికి వీలుగా అది మెత్తగా ఉంటుంది. రెండోది వచ్చేప్పటికి ఎగ్, అది కొంచెం గట్టిగా అయిపోయి ఉంటుంది. మూడోది వచ్చేప్పటికి ఈ యొక్క కాఫీ బీన్స్ అనేది అది ఒకలాంటి అరోమా, అంటే మొత్తం స్మెల్ అంతా ఇలా వచ్చేసి ఎంత అది మరి మనం హీట్ చేస్తే అలా అవుతుంది కదా ఈ బాయిలింగ్లో. అనేటప్పటికి ఆ పిల్లవాడితో ఏం చేస్తాడంటే ఇవన్నీ పక్కన పెట్టి ఆ కాఫీది అందులో పోసి అబ్బాయిని తాగమని చెప్తాడు. తాగి ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతుందంటే, చాలా మంచి స్మెల్, బాగుంది ఇది అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత తండ్రి ఏమని అడుగుతాడంటే, ఇప్పుడు నువ్వు ఈ 3 చూసావు కదా, ఈ 3 విషయాలు నీకు అర్థం కావాలి. మొదటి దాంట్లో మనకి బంగాళదుంపని తీసుకున్నప్పుడు అది ఎలా కనబడింది, ఫస్ట్ చాలా గట్టిగా ఉంటుంది మామూలుగా బయట ఉన్నప్పుడు, దాన్ని మనం బాయిల్ చేసేటప్పటికి అదేం జరిగింది, మెత్తబడిపోయింది. తర్వాతది ఆల్రెడీ సాఫ్ట్గా, అంటే ఒక మోడరేట్ది గట్టిపడింది ఎగ్. మూడోది వచ్చేప్పటికి దాని యొక్క స్మెల్ మార్చుకుంది, అంటే అది మంచి పరిమళంతో సుగంధంగా అంతా మనకి ఇదేంది. వీటి బట్టి నీకేమర్థం అవుతుంది అని తండ్రి అడిగినప్పుడు కొడుక్కి ఏం చెప్పాలో అర్థం కాదు. 3 నీకు ఏది నచ్చింది అని అడుగుతాడు. అంటే ఇదైతే స్మెల్ బాగుంది, దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, తాగుతున్నాను కాబట్టి అన్నట్టుగా అబ్బాయి చెప్తాడు. అంటే ఈ 3 ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతాడు ఆయన. ఈ 3 ఉండడం ఏంటి అన్నది అబ్బాయికి అర్థం కాదు. ఇప్పుడు జీవితంలో కష్టాలు అనేవి ప్రతి మనిషికి సాధారణంగా వస్తూ ఉంటాయి. ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఎదురు దెబ్బలు తింటున్నప్పుడు కొంతమంది మనస్తత్వం ఏంటి అంటే, అది ముందర చాలా స్ట్రాంగ్గా ఉంటారు. స్ట్రాంగ్గా ఉండి తర్వాత వచ్చేప్పటికి వాళ్ళు ఏమైపోతారు అంటే, వాళ్ళు డౌన్ అయిపోతారు. అమ్మో ఇది మేము ఎదుర్కోలేము, ఇది మా తరం కాదు, మేము ఈ సమస్య మేము ఇప్పటికీ ఇన్నిసార్లు మేము ట్రై చేసినా సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఈ పని వదిలేద్దాం అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. మరికొంతమంది ఎలా ఉంటారంటే, ముందు సాఫ్ట్గా విషయాన్ని మొదలుపెట్టి తర్వాత ఎదురు దెబ్బలు ఎదురయ్యే కొద్దీ వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతారు. అంటే వదలలేరు, దాన్ని కంటిన్యూ చేయలేరు, 2 రకాలు ఇలాగైపోతారు. 3వ రకం వచ్చేప్పటికి ఎలా ఉంటారంటే, పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడు అది ఎలాగ స్మెల్ అలా మారిపోయింది, అది దాన్ని ఎలాగ వీళ్ళు ఎంజాయ్ చేయగలిగారు, ముందు చూస్తే ఒక రూపం, తర్వాత అది దాని యొక్క పద్ధతిని మార్చుకుంది, అలా 3వ రకం. అంటే ఇప్పుడు నువ్వు 3లో ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతాడు. అడిగితే 3వది ఎవరైనా ఓకే చేసేది అన్నట్టుగా అబ్బాయి అంటాడు. అంటే ప్రపంచంలో 3 రకాలైన మనుషులు ఉంటారు ఎప్పుడు కూడా. ఆ 3 రకాల మనుషుల్లో ఎలా ఉండాలన్నది మన చాయిస్. అంటే ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు పడుతున్నాము, భయం వేస్తుంది, ఆ పని కంప్లీట్ కాదేమో, అనుకున్నట్టుగా జీవితంలో అచీవ్ చేసుకోలేమో అనుకున్నప్పుడు మనం దాన్ని వదిలేస్తామా, లేకపోతే ఆ పరిస్థితులకు అనుగుణంగా అందులో వచ్చే అడ్వర్సిటీస్కి మనం డౌన్ అయిపోతామా అన్నది ఒకటి. లేదా దాన్ని చూసి మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతామా. మూడోది మార్చుకుంటామా. జీవితంలో సమస్యలు అనే వాటిల్లో ఆర్థిక సమస్యలు,
ఆరోగ్య సమస్యలు, తర్వాత దాంతోపాటుగా మానసిక ఇవన్నీ కూడా ఉంటాయి. విద్యా సమస్యలు, వృత్తి సమస్యలు, ఇన్ని రకాల సమస్యలు ప్రతి మనిషికి ఎదురవుతున్నప్పుడు వాటికి ఎదురీడి అంటే ఆ పరిస్థితుల్ని చూసుకొని ఆ యొక్క పరిస్థితులు బట్టి మనం మార్పు చెందుతూ వచ్చిన ప్రతి ఆఫర్లోంచి మనం మార్పు చెందుతూ మనం వెళ్ళాలి ఆ పరిస్థితులకు అనుగుణంగా. అంతేగాని ఇది ఇంతే ఇక నేను చేయలేనని వదిలేయడం కానీ, లేకపోతే ఇంకా మానసికంగా కుమిలిపోయి ఇంకా డౌన్ అయిపోవడం కానీ, ఫ్రస్ట్రేషన్స్ కానీ కరెక్ట్ పద్ధతి కాదు. జనరల్గా మన ఎదురుగుండా ఉన్న ఛాయిస్లు ఈ 3 అంటే కావాలంటే ఇలాగా ఉండొచ్చు, సగంలో వదిలేయచ్చు, లేకపోతే దాన్ని బట్టి మనం మనసుని గట్టి చేసేసుకోవచ్చు. అంటే ఫ్రస్ట్రేషన్ ఇంకేం చేసినా ఇంకేంతేలే ఇంక అయిపోయింది ఫ్రస్ట్రేషన్. అలా కాదు, ఈ దాంట్లో నేను తగిలిన ఎదురు దెబ్బ నుంచి కొత్త విషయాన్ని నేర్చుకొని పరిస్థితులకు అనుగుణంగా నేను మార్పు చెందుతూ ముందుకు వెడతాను అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వ్యక్తి జీవితంలో ఆ దృఢ సంకల్పంతో ఏదైనా సాధించగలుగుతాడు. అంతే కదా. అంటే పరిస్థితులకు అనుగుణంగా మనం మారుతూ వెళ్ళాలి. పరిస్థితులు మనకు అనుగుణంగా విరావు, మనం పరిస్థితుల్ని ఎదురైన ఎదురు దెబ్బలతో మార్చుకుంటూ వెళ్ళాలి. అలా గనక వెళ్ళినప్పుడు జీవితంలో ఎదురైన అవరోధాలన్నీ కూడా, అంటే అవరోధాలు లేని మనిషి అనేవాడు జనరల్గా ఎక్కడ ఎవ్వరు ఉండరు. ఒక మనిషి ఒక స్థాయికి తను రీచ్ అయ్యాడు అంటే ఎన్ని ఎదురు దెబ్బలు తింటే ఆ వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళి ఉంటాడు. అదేమి ఎవరికి జీవితం వడ్డించని విస్తర్ లాంటిది కాదు. ఇమ్మీడియట్గా ఇవాళ వెళ్ళంగానే రేపు పాటికి ఇలా అయిపోయాను నేను అని కాదు. ఒక దాంట్లో ఎంత కష్టపడితే ఆ పరిస్థితులకు అనుగుణంగా తన్ని తాను మార్చుకోగలగాలి. అంటే ఇప్పుడు ఎలాగైతే ఈ కాఫీది వాసన ఎలాగది ఆక్యుపై చేసింది, ఆ పరిస్థితులు అనేవి ఆ బాయిలింగ్ వాటర్. మనం ఈ కథతో కంపేర్ చేసుకునేది కనుక మనం చూసినట్లయితే ఇందులో ఆ బాయిలింగ్ వాటర్ అనేది మన సమస్యలైతే, అందులో మనం ఈ పొటాటో అయినా, ఎగ్ అయినా, ఈ కాఫీ బీన్స్ అయినా, ఈ 3 ఎలాంటివంటే పరిస్థితి చూసి భయపడిపోయి మనం డౌన్ అయిపోవడం అనేది పొటాటోని సూచిస్తే, బాయిలింగ్ వాటర్ సమస్య అయినప్పుడు ఇది మనకేం నేర్పిస్తుంది అంటే ముందు సాఫ్ట్గా ఉండి జెంట్లుగా ట్యాకిల్ చేద్దాం అనుకున్న తర్వాత ఫ్రస్ట్రేషన్ అనేది ఎగ్ సూచిస్తే, ఇది 3వది వచ్చేటప్పటికి ఇది మనకి పరిస్థితులకు అనుగుణంగా మన మనస్తత్వాన్ని మార్చుకుంటూ ఆఫర్స్ను ఉపయోగించుకుంటూ జీవితంలో ప్రతి ఎదురు దెబ్బల నుంచి కొత్త లెసన్ని నేర్చుకుంటూ అనుకున్నది అచీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేర్పిస్తుంది.